ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సైదులు. ఏం చేస్తుంటారు సార్? నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. గ్రామం, మండలం? మరిపేడ మండలం, మహబూబాబాద్ డిస్టిక్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే సార్, ఇది ఇక్కడ అదే 6 గ్యారంటీస్ అని చెప్పారు. అంటే యాక్చువల్లీ వాళ్ళు అధికారంలోకి రావడానికి ఆ 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ప్రధానమైన కారణం అనొచ్చు సార్. 6 గ్యారంటీస్లో కనుక మరి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వికలాంగులకు అనే వాళ్ళకి కూడా ఏదో పింఛన్ గురించి చెప్పారండి. సో ఎక్సెప్ట్ అది తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళు ఏదో చేస్తున్నాం చెప్పినాం అనేటువంటి సందర్భం కూడా ఉంది. ఒక 3-4 మాత్రం ఇది ఇంప్లిమెంటేషన్ కూడా 100 డేస్లలో అనేది చెప్పారు. కానీ ప్రధానంగా మేము అంటే ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఏముందంటే సార్, వికలాంగులు అంటే పాపం వాళ్ళు ఎక్కడికి నడవలేరు, ఎవరితో చెప్పుకునే పరిస్థితి లేదు. ఈవెందో ఇప్పుడు మీడియా మిత్రులు కూడా అసలు వాళ్ళ దగ్గరికి పోయి కూడా మరి 6 గ్యారంటీస్లో మీ ప్లాన్ కూడా ఉంది కదా, సరే దానికి సంబంధించి కూడా మరి మీకు ఏమైనా న్యాయం జరిగింది అనేటువంటిది కూడా ఇంతవరకు కూడా వాళ్ళని కలిసినటువంటి సందర్భం లేదు. వాళ్ళు పోయి వినతి పత్రాలు ఇచ్చుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళు లేకుండా పోయింది. కాబట్టి ఇంట్లో కూర్చొని పాపం వాళ్ళకు ఏదైతే పెన్షన్ వస్తుంది అని అనుకొని వాళ్ళు కూడా గవర్నమెంట్ని సపోర్ట్ చేయడంలో ఆ వికలాంగులు కూడా ఉన్నారు సార్. వాళ్ళని మాత్రం నెగ్లెన్సీ చేయడం మాత్రం, నిర్లక్ష్యం అనేటువంటిది వాళ్ళ సైడ్ నుంచి ఆ వర్గం నుంచి మాత్రం ప్రధానంగా కనపడుతుంది. ఇన్ ద సేమ్ టైం రిజర్వేషన్లకు సంబంధించి కూడా వాళ్ళకు అనేటువంటిది కొంత కోటా కూడా ఇచ్చిర్రు. గవర్నమెంట్ కూడా ఆ దిశ కూడా వాళ్ళని గుర్తించారు. కానీ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళ యొక్క బాధల్ని చెప్పుకునే పరిస్థితి లేదు. పోనీ స్పెసిఫిక్గా వాళ్ళ కోసం ఏమన్నా గ్రెవెన్సీ లాంటివి ఉన్నాయంటే కూడా అలాంటి సందర్భం కూడా లేదు సార్. ఈ యొక్క ప్రధానమైనటువంటిది ఒక ఫెయిల్యూర్గా కూడా మరి భావించదు సార్. ఇవేందో ఒకవేళ గవర్నమెంట్ కనుక ఐడెంటిఫై చేస్తే దాన్ని రెక్టిఫై చేసేసి పాపం ఆ వికలాంగుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకు ఎంతో కొంత చేయూతనిస్తే బాగుంటుంది అనేటువంటిది నా సైడ్ నుంచి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆలోచన సార్. మరోవర్ ఇంకా ప్రధానంగా వేరే ఏమైనా తీసుకుంటే పిల్లగాండ్లకు ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చినట్లయితే ఇది స్టైఫెండ్స్ కానీ తర్వాత ఇంకేదైనా మెస్ బిల్లులు కానీ అవి కూడా కొంతవరకు పెండింగ్ ఉన్నాయనేటువంటిది కూడా మనం పేపర్లో కూడా చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఏదో మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటిది కూడా అది అతి త్వరలో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కానీ చాలామంది కూడా వెయిట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఈ ఆర్డర్ టు గురుకులాల్లో కూడా పిల్లగాళ్ళు రాసిండ్రు, ఆల్రెడీ రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేసిన సందర్భం ఉంది. కానీ మరి అది కూడా ఇంప్లిమెంటేషన్ అన్నారులే, కానీ మరి అది ఎప్పుడు చేస్తారనేటువంటిది కూడా లేదు. సో దాని మీద కూడా గవర్నమెంట్ అనేది క్లారిటీ ఇస్తే ప్రజలు కూడా కొంచెం, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరం కావట్లేదని జాయిన్ అయిపోవడం కానీ, ఆల్రెడీ ఇప్పుడు రాసినటువంటి సీట్లకి వాళ్ళు వెళ్ళిపోవడం కానీ ఉంటుంది. లేదంటే మళ్ళీ అవి ఏమైనా లాంచ్ చేస్తారా, ఏమైనా రెంటల్ తీసుకొని అట్లా ఏమన్నా మళ్ళీ లాంచ్ చేస్తే ఆ స్కూల్లో కూడా చదువుకోవాలనే యాంగ్జైటీ ఉన్నటువంటి విద్యార్థులు కానీ పేరెంట్స్ కూడా మరి అది వాళ్ళ యొక్క ఆలోచనని మళ్ళీ వెనక్కి పోయేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇమ్మీడియట్లీగా దాని మీద ఒక క్లారిటీ అనేటువంటిది ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం సార్. అదేవిధంగా కూడా ఇంజనీరింగ్ కాలేజీలు అనేటువంటివి కూడా ప్రధానంగా దానికి సంబంధించి మెడిసిన్కి సంబంధించిన కాలేజీలను కూడా ఇంకా కొంచెం వాటిని డెవలప్ చేయాలి, ఉన్న వాటిని డెవలప్ చేయాలి, కొత్త వాటిని కూడా ఇచ్చినట్లయితే ప్రధానంగా ప్రజలు ఎక్కువ కూడా ఎవరైనా ఏం కోరుకుంటారంటే రెండే సార్, ప్రధానంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మీరు అవి ఇస్తే చాలు, మిగతా వాటి మీద ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళు బతుకుతాం అనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ హెల్త్ మీద కూడా గవర్నమెంట్ ఎంత పాజిబిలిటీ అయితే అంత పాజిబిలిటీ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళకు ఏది ఫండ్స్ అయినా రిలీజ్ చేయమనండి, లేదంటే ఆల్టర్నేషన్ అకామిడేషన్ అయినా కల్పించాలి. ప్రజలకు అందుబాటులో విద్యతో పాటు ఏదైతే మేము చేస్తున్నామని అంటారో వైద్యాన్ని కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకు 100% వాళ్ళకు అందిస్తే ప్రజలందరూ కూడా కనీసం ఎలాంటి బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధని కనీసం ఈ వైద్య సదుపాయాలు అందించడం మర్చిపోతారనే ఉద్దేశంతో కూడా మీ తరపున, మీ యొక్క మీడియా తరపు నుంచి కూడా నేను గవర్నమెంట్కి నేను తెలియజేస్తున్నా సార్. ఏదైనా ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్తున్నాం. తర్వాత ఇంకంటే ప్రధానంగా
అడ్వకేట్కి సంబంధించినటువంటి మా వర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉందండి. సో అదేంటంటే మేము అంటే అడ్వకేట్స్ చాలా వరకు కష్టపడతాను. సో దీనికి సంబంధించి ఏంటంటే మాకు ఎన్నో రకాలైనటువంటి మాకు బాధలు కూడా ఉన్నాయండి. సో దీంట్లో కూడా మేము నిష్పక్షపాతంగా మేము కోర్టులో మేము మా క్లయింట్ల తరపున మేము చాలా బాగా ఫైట్ చేసినప్పటికి కూడా మా వర్గం మీద కూడా అంటే మా న్యాయవాదుల ఏవైతే బృందం ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రధానంగా తిట్లు అదేవిధంగా దాడులు అనేటువంటి జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా మా అడ్వకేట్స్ బృందం అనేటువంటి వాళ్ళు కూడా ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే న్యాయవాదులకి ఈ విధంగా రక్షణ అనేటువంటి కల్పించడానికి ఒక బిల్లును కూడా తయారు చేయాలనేటువంటి ఒక డిమాండ్ ప్రధానంగా ఉంది. ఎందుకంటే సొసైటీలో కనుక చూసుకుంటే అండి మనకు ప్రధానంగా ఇప్పుడు మనకు ఏది ఎగ్జిక్యూటివ్ అని అదేవిధంగా తర్వాత జ్యుడిషియరీ అని లెజిస్లేటివ్ అని ఇన్ ఆర్డర్ టు ఇలా ఉంది కాబట్టి సో ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా దీంట్లో ఏ అయితే ఉన్నాయో కూడా సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా కొత్త బిల్లులు తీసుకొచ్చింది. వెరీ హ్యాపీ అబౌట్ దట్. కాకపోతే ఏంటంటే ఒక 2-3 సెక్షన్లకు సంబంధించి పర్టికులర్గా దాంట్లో సవరణలు కావాలని కూడా మా న్యాయవాద బృందం నుంచి కోరుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా తరపున ఒక బీయింగ్ నేను అడ్వకేట్గా ఏం చెప్తున్నంటే న్యాయవాద రక్షణ బిల్లు అనేటువంటిది ఏదైతుందో దాన్ని ఇమ్మీడియట్గా కూడా గవర్నమెంట్ అనేటువంటిది తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటిది. ఎందుకంటే మేము మా క్లయింట్లకు కానీ న్యాయం తరపున పోరాడాలి అంటే కూడా మా మీద ఇలాంటి అటాకులు జరుగుతున్నాయి కాబట్టి మేము అలాంటి బయటికి వెళ్ళలేని పరిస్థితి. పలానా వాయిదా ఉంది, పలానా కేసు ఉంది అని అంటే మేమే దాన్ని సంకోచించాల్సిన అవసరం లేకుండా మాకు ఆ విధంగా రక్షణ ఉంటే మేము ఇంకా ప్రజలకి అదేవిధంగా మేము వాళ్ళ తరపున పోరాడతాం అనేటువంటి మీకు ప్రధానంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయండి. సో వీటిని గవర్నమెంట్ రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మీ యొక్క వేదిక ద్వారా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే సార్, వాళ్ళు కూడా చేశారు. కాకపోతే ఏంటంటే దాంతోపాటు కూడా ఇంకా వీళ్ళు ప్రజలకి ఏదో చేయగలుగుతామని వీళ్ళ జెండాలు ఎజెండాల అనే ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. కాబట్టి ఎనివే ప్రజల యొక్క తీర్పుని మనం శిరస వహించాలి. కాబట్టి మనం ఆ క్రమం లోపల సో ఆ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రజలు నమ్మిరు కాబట్టి కొంత వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందనే విషయం చెప్తున్నాం. సో దాంట్లో కూడా ఇప్పుడు కూడా ప్రజలు కూడా సరే ఓకే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా సరే వాళ్ళకు ఎంత అంటే పర్సనల్ నా అభిప్రాయం మాత్రం నేను ఈ విధంగా తెలియజేస్తాను. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఓటర్ అయినప్పటికీ కూడా సో కొంతవరకు బెటర్ అనేటువంటిది నేను ఈ ప్రభుత్వ పరిపాలన అనేటువంటిది మీకు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ.